ఈరోజు ఎందుకు ఈ యొక్క మాటలు పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్నాడు అంటే, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, మన జీవితంలో అన్ని దినాలు అనుకూలంగా ఉంటాయని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. హల్లెలూయా. మన జీవితంలో, మన యొక్క జీవిత యాత్రలో, మన ప్రయాణంలో కొన్నిసార్లు అనుకూలమైన దినాలు ఉంటాయి, సంతోషించి ఆనందించే దినాలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు చేదైన దినాలు, చీకటి దినాలు మనము అనుభవించవలసి వస్తుంది. ఆ సమయంలో అనుకూలతలున్నప్పుడు నువ్వు ఏ విధంగా సంతోషంతో స్పందిస్తావో, నీ జీవితంలో చీకటి దినాలు, చేదైన దినాలు సంభవించినప్పుడు నువ్వు అదే విధంగా స్పందించాలి. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరుడు, సహోదరి, ఈ మందిర ఆవరణంలో, ఈ ప్రాంగణంలో కూర్చున్న సహోదరుడు, సహోదరి, మరి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న ప్రత్యక్షత ఏంటిదంటే, నీ స్పందనను బట్టే నువ్వు ఏ ప్రవర్తన కలిగిన వాడో నీ ఎదుటున్న వ్యక్తి, సమాజము గుర్తెరుగుతుంది. హల్లెలూయా. నీ స్పందనను బట్టే నీ కుటుంబం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. నీ స్పందనను బట్టే నీ బిడ్డల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. నీ స్పందనను బట్టే మన దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. ఈరోజు నువ్వు అనారోగ్యంతో, అస్వస్థతతో ఉన్నావంటే, నీ అంతరంగంలో నువ్వు స్పందించిన స్పందనను బట్టే ఈరోజు ఆ రోగాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. నువ్వు అప్పుల సమస్యలతో ఇక్కడ ఉన్నావు అంటే, నీ అంతరంగంలో ఏదో ఒక రోజు లోక సంబంధంగా నువ్వు స్పందించటమును బట్టి నువ్వు దైవికంగా స్పందించలేదు కాబట్టి ఈరోజు నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబము శాపాన్ని అనుభవిస్తున్నారు. కానీ నువ్వు దైవికంగా స్పందించి ఉంటే ఈరోజు నువ్వు అప్పుల పాలయ్యేవాడు కాదు. చూడండి, ఒక వ్యక్తి ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినాడంటే, వ్యభిచారానికి బానిసైపోయిన ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళినాడు అంటే, ఆ స్త్రీ ఆ వ్యక్తిని ప్రేరేపించినప్పుడు ఈ వ్యక్తి ఒకవేళ దైవికంగా స్పందించి ఉంటే ఆ వ్యక్తికి ఎయిడ్స్ వచ్చేటివి కావు. హల్లెలూయా. కానీ ఆ వ్యభిచారముతో బానిసైపోయిన ఆ స్త్రీ ఈ వ్యక్తిని శోధించినప్పుడు దైవికంగా స్పందించకుండా శారీరకంగా స్పందించటమును బట్టి, ఆ స్త్రీతో వ్యభిచారం చేయటమును బట్టి ఈరోజు తాను ఎయిడ్స్ వ్యాధిని తెచ్చుకోవటం, తనను బట్టి భార్యకి ఎయిడ్స్ రావటం, భార్యాభర్తలకి ఎయిడ్స్ రావటంను బట్టి పిల్లలకి ఎయిడ్స్ రావటం, చివరికి ఒక్క స్పందన ద్వారా ఆ వ్యక్తి శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. ఆ వ్యక్తిని బట్టి భార్యకి శాపం వచ్చింది. ఆ యొక్క వ్యక్తిని బట్టి ఈరోజు పిల్లలు కూడా శాపానికి గురి అవటము మనము లోకములో మనం చూస్తున్నాం. చూడండి, వ్యభిచారముతో బానిసైపోయిన ఆ స్త్రీ ఆ యవ్వనస్తుని శోధించినప్పుడు దైవికంగా స్పందించి ఆ స్థలములో నుంచి వెళ్ళిపోతే తాను ఆరోగ్యంగా ఉండేవాడు, తన భార్య ఆరోగ్యంగా ఉండేది, తన బిడ్డల భవిష్యత్తు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాడు. కానీ ఆ సహోదరి స్త్రీ శోధించినప్పుడు తన అంతరంగంలో లోక సంబంధంగా, శారీరక సంబంధంగా ఆలోచించటమును బట్టి 2 నిమిషాల ఆలోచన, 3 నిమిషాల తన యొక్క స్పందన చివరికి భార్య బిడ్డలకి శాపాన్ని కొని తెచ్చిపెట్టిన మనం చూస్తున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ భవిష్యత్తు, నీ బిడ్డల భవిష్యత్తు, భారతదేశం యొక్క భవిష్యత్తు నీ ఒక్కరి స్పందన మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకనే యోబు మంచి భాగ్యవంతుడు, కోటీశ్వరుడు, లక్షాధికారి, పిల్లలున్నారు, ఆస్తి ఉన్నది, సంపద ఉన్నది, దేవుణ్ణి మహిమకరంగా ఆరాధించిన భక్తుడు యోబు. కానీ సాతాను వెళ్ళి ఎప్పుడైతే యోబు ఆస్తిని అంత సర్వనాశనం చేసి చివరికి రోడ్డుకి ఈడ్చుకొని వచ్చి రోగగ్రస్తుడిగా చేసి చివరికి భార్య నుంచి వ్యతిరేకమైన మాటలు అనుభవించిన యోబు అంటున్న స్పందన ఏంటిది అంటే, నా విమోచకుడు సజీవుడు. యోబు మంచి దినాలు అనుభవించినాడు. హల్లెలూయా. మహిమ కలిగిన దినాలు అనుభవించినాడు. ఆ దినాలలో ఆయన
సంతోషముగా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ తన స్పందన అంతా కూడా కనపరిచినాడు. అయితే తాను తన ఆస్తి అంతా కూడా కోల్పోయిన తర్వాత పేదరికంలో రోగగ్రస్తుడై ఒంటరి జీవితాన్ని జీవిస్తూ తన శరీరంలో కురుపులు గడ్డలు వచ్చినప్పుడు చిల్లి పెంకులతో తీసుకొని గోక్కుంటూ ఉన్నప్పుడు భార్య వచ్చి అన్నది, యోబు, ఇప్పుడైనా నీ దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టావా అంటే నో అన్నాడు. ఆమెన్, హల్లెలూయా. స్నేహితులంతా వచ్చేమన్నారంటే, యోబు, నీ దేవుడు ఏం చేసిండు యోబు? నీ ఆస్తి అంతా సర్వనాశనం చేసి నిన్ను రోగగ్రస్తునిగా చేసి నీ రోడ్డు మీదకి ఈడ్చుకొని వస్తే ఇంకా దేవుడు అంటున్నావంటే, ఆ స్నేహితులతో యోబు అంటున్న జవాబు ఏంటిదంటే, నా విమోచకుడు సజీవుడా. హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి స్వస్థత కావాలా? ఏ పండి చేతిలో? ఎంతమంది కుటుంబంలో సమాధానం కావాలా? ఎంతమంది కుటుంబంలో విడుదల కావాలా? ఎంతమందికి దేవుని ఆశీర్వాదాలు కావాలా? ఎత్తండి అంత చేతులు, అందరి పైకి ఎత్తండి. అయితే మీ ఆశీర్వాదాలన్నీ కూడా మీ మీదనే ఆధారపడి ఉన్నాయి. చప్పట్లు కొట్టండి. మీరు ఏ విధంగా స్పందిస్తారో మీ స్పందన మీదనే మీ స్వస్థత ఆధారపడి ఉన్నది. చప్పట్లు కొట్టండి. మీరు రోగముతో ఇక్కడికి వచ్చినారు అంటే ఆ రోగముతో బాధపడుతూ నువ్వు సనుక్కుంటూ గునుక్కుంటూ ఉన్నావంటే జీవితంలో నీకు స్వస్థత జరగదు. ఆమెన్. దయ్యాలతో పట్టి పీడింపబడుతూ ఉంటే ప్రజలంతా వచ్చి, ఏం దేవుడు, ఎప్పుడు చర్చి మందిరానికి వెళ్తుంటారు కదా, ఏం చేసిండు మీ దేవుడు అంటే, నీవు విసుక్కోవటం, సనుక్కోవటం, ఆలోచించటం కాదు, కానీ నువ్వేమనాలంటే, నా దేవుడు, నా విమోచకుడు సజీవుడు అనాల. చప్పట్లు కొట్టండి. ఒకవేళ అప్పులలో కూరుకుపోయి, వ్యాపారంలో నష్టపోయి, కుటుంబంలో సంతోషము సమాధానం లేకుండా టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, ఒకవేళ ఉద్యోగం లేకుండా, ఉద్యోగం గురించి అనేక ప్రయత్నాలు ప్రయత్నించినా నీకు ఉద్యోగం దొరకలే, వ్యాపారం ఈ వ్యాపారం కాకపోతే ఆ వ్యాపారం అని తిరిగినావు, ఏ వ్యాపారంలో కూడా నీకు దీవెనలు లేవు, ఆశీర్వాదాలు లేవు. అనేక ప్రజలు వచ్చి అంటున్నారు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీ వ్యాపారంలో దేవుడు ఏం సహాయం చేసినాడు? నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నావు కదా, నీ దేవుడు ఉద్యోగం ఇవ్వలేడా? నీ దేవుడు అప్పులు తీర్చలేడా? నీ కుటుంబంలో సమాధానం ఇవ్వలేడా అని ఇరుగు పొరుగు వారు, చుట్టాలు, సమాజంలో ఉన్నవారు నీ దగ్గరకు వచ్చి భయంకరమైన మాటలు అంటూ ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా స్పందించాలి అంటే, నా విమోచకుడు సజీవుడా, నా దేవుడు నాకు ఏం చేయాలో నా దేవునికి తెలుసు. ఆమెన్, హల్లెలూయా. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నావు, ఎంతకాలం ఆ తాగుబోతు భర్తను భరిస్తావు? నీ ప్రార్థన ద్వారా లోకంలో ఉన్న వాళ్ళంతా మారుతున్నారు, నీ భర్తను ప్రార్థన ద్వారా మార్చుకోలేవా? అన్ని అత్తగారు అనొచ్చు, నీ తల్లి అనొచ్చు, నీ మామగారు అనొచ్చు, నీ తండ్రి అనొచ్చు, ఎవరైనా అనొచ్చు. అప్పుడు నీ భర్తను చూసుకుంటూ వాళ్ళకి నువ్వు ఏ విధమైన జవాబు ఇవ్వాలి అంటే, నా విమోచకుడు సజీవుడు, నా భర్తను ఎప్పుడు మార్చాలో అప్పుడు మారుస్తాడు. ఆ మాట అనకుండా నువ్వు దేవుడి నుంచి ఒకవేళ వారి మాటలను బట్టి దేవునికి, సహవాసానికి, ప్రార్థనలకి దూరమైన స్థితిలో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒకసారి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు నీ దీవెనలు ఆలస్యం అవుతున్నాయి? ఎందుకు నీ స్వస్థత ఆలస్యం అవుతున్నది? ఎందుకు నీ అప్పుల పోరాటం నీ కుటుంబంలో నుంచి తొలగిపోలేకపోతున్నది? కారణం ఏంటిదంటే, ఆ పోరాటాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో, నష్టాల మధ్యలో, ఆ చేదైన అనుభవంలో నువ్వు వెళ్తూ కొన్నిసార్లు నువ్వు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావు, దేవుణ్ణి ఘనపరచలేకపోతున్నావు, దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నావు, దేవుడిని సరి అయిన రీతిలో స్పందించలేకపోతున్నావు. కాబట్టి నీ కుటుంబంలో ఉన్న శాపము తొలగిపోలేకపోతున్నది. ఆమేన్. ఒకవేళ
నీ భార్య మారలేదేమో, నీ భార్య ఒకవేళ అనారోగ్యంతో ఉన్నదేమో, అనారోగ్యంతో అస్వస్థతతో నీ భార్య గురించి నువ్వు చేదును అనుభవిస్తున్నావేమో. కొన్నిసార్లు నీ భార్య దగ్గరికి వచ్చి, నిన్ను మ్యారేజ్ చేసుకోకుండా ఇంకెవరినైనా మ్యారేజ్ చేసుకుంటే బాగుండు, ఎంతకాలం ఈ పోరును నేను అనుభవించాలా? అనేక సంబంధాలు వస్తే అన్ని సంబంధాలు వదిలిపెట్టి నిన్ను చేసుకుంటే ఈరోజు నా స్థితి ఇంత భయంకరంగా దిగజారిపోయింది అని కొన్నిసార్లు నీ భార్య విషయంలో నువ్వు అన్నావేమో. కొన్నిసార్లు నీ భర్త విషయంలో నువ్వు ఆ విధంగా స్పందించినావేమో. కానీ నువ్వు ఆ విధంగా శారీరకంగా లోక సంబంధమైన ప్రజలు స్పందించటమును బట్టి నీ భార్యకి ఇంకా స్వస్థత జరగటలే, నీ భార్య ఇంకా మారు మనసు పొందటలే, నీ భర్త ఇంకా మారు మనసు పొందటలే. కానీ అనారోగ్యంతోనున్న నీ భార్యను చూస్తూ ఏమనాలంటే, నా విమోచకుడు సజీవుడు అనాలి. చప్పట్లు కొట్టండి. మార్పు లేని నీ భర్తను చూసుకుంటూ నా విమోచకుడు సజీవుడు అనాలా. నేను అన్ని ఉన్నప్పుడు నేను దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి కనపరచడము అది ఎవరైనా చేస్తారు, ఆమేన్. కానీ నా భార్య నాకు అనుకూలంగా లేనప్పుడే నేను దేవుణ్ణి స్తుతిస్తాను. నా భర్త నాకు అనుకూలంగా లేనప్పుడే నేను ఎక్కువగా దేవుణ్ణి ఆరాధిస్తాను. చప్పట్లు కొట్టండి. నా అప్పుల పోరాటం నాపై వ్యతిరేకంగా పడుతున్నప్పుడు నేను అప్పుడే దేవుణ్ణి గట్టిగా ఎక్కువగా దేవుణ్ణి ఆరాధిస్తాను. చప్పట్లు కొట్టండి. నేను ఒంటరి వాడను అయిపోయినప్పుడా, ఎవరి ఆదరణ ఓదార్పు లేనప్పుడు అప్పుడే నేను దేవుణ్ణి ఘనంగా స్తుతిస్తా, మహిమపరచు. యోబు జీవితంలో జరిగిన సంఘటన ఏంటిదంటే, తాను కోల్పోయినవన్నీ కూడా 2 పార్లు దేవుడు అనుగ్రహించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతమంది కోల్పోయినవన్నీ కావాలి అన్నవారు చేయి పైకెత్తండి. ఈ మెసేజ్ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెంత కోల్పోయినావో అంత 2 అంతలు దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. టీవీ ప్రోగ్రామ్ చూసిన బిజినెస్ మ్యాన్, స్టూడెంట్, లెక్చరర్, పాస్టర్, నువ్వెవరివైనా కావచ్చు. దిస్ ఈస్ ద prophetic word God is giving you. This is the prophetic message God is giving you, my dear brother. If you are watching this program from America, Australia, Switzerland, London, if you are a businessman or if you are a software engineer, God is speaking with you. This is heavenly revelation. This is God's revelation. God is giving you this revelation, my dear brothers and sisters. Whatever you lost, God wants to restore your blessings with double portion. Ruma Shandarala Riala Rahanduana. God wants to give you double portion of blessings in your family. ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరి సహోదరుడా, నీ కోల్పోయినవన్నీ దేవుడు 2 పార్లు నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఈ ప్రాంగణంలో కూర్చున్న సహోదరి సహోదరుడా, దేవుడు 2 పార్లు ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించబోతున్నాడు. నీవు కోల్పోయిన ఆరోగ్యానికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అప్పులలో నువ్వు ఎంత కోల్పోయినావో దేవుడు 2 పార్లు ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు కూడా. భార్య భర్తలకు మధ్యలో భేదాభిప్రాయాలతో విడిపోయి, భార్య మాటలంటే నీకు పడేది కాదు, భర్త మాట అంటే నీకు పడేది కాదు, భార్య భర్తలకు మధ్యలో సమాధానం లేని స్థితిలో కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రసవ వేదన అనుభవించిన స్త్రీగా ఇక్కడున్నావు, పురుషునిగా ఇక్కడున్నావు. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త. నీ కుటుంబంలో భార్య భర్తల మధ్యలో ఎంత సమాధానాన్ని కోల్పోయినావో 2 పార్లు సమాధానము నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. నేను నమ్ముతున్నాను, నీ కోల్పోయినవన్నీ నీ గృహంలో రావటమును బట్టి పరలోక ఆనందాన్ని రాత్రి నుంచి అనుభవించబోతున్నాను. అది ఎవరు నీకు ఇస్తాడంటే కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. చప్పట్లు కొట్టండి. అందుకనే నా విమోచకుడు సజీవుడని యోబు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు సజీవుడా.
2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో కార్చిన ఆ రక్తధారలను బట్టి, నీవు గాని కల్వరి శిలువలో కార్చిన ఆ యేసయ్య రక్తధారలను చూస్తే, ఈరోజు నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు గాని సమర్పించుకుంటే, నీవెంత కోల్పోయినావో రెండంతల ఆశీర్వాదాలు, దీవెనలు, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని ఈరోజు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించబోతున్నాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే చెప్పండి, అన్ని పరిస్థితులలో మనము దైవికంగా స్పందించినప్పుడే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రతికూలమైన పరిస్థితులలో, అనుకూలమైన పరిస్థితులలో మీరు స్పందించినప్పుడే మీరు కోల్పోయినవన్నీ కూడా 2 పార్లు దేవుడిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక సౌండ్ సిస్టమ్ కి తిట్లు పడవు ఇక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ మనం ఏ విధంగానంటే దైవికంగా, ప్రేమతో, సంతోషంతో మనం స్పందించటమును బట్టి మనము దీవించబడతాం, మన కుటుంబం దీవించబడుతుంది, మన పిల్లలు దీవించబడతారు, సమాజము దీవించబడుతుంది, మన ద్వారా మన దేశం దీవించబడుతుంది. లేచి నిలబడదాం. యేసయ్యా, ఈరోజు దాకా నా స్పందనను బట్టి శాపాన్ని, దుఃఖమును, కన్నీటిని నేను కొని తెచ్చిపెట్టుకున్నాను. కానీ అన్ని పరిస్థితులలో యేసయ్యా, నీ ప్రేమ కలిగిన మనస్సుతోనే, వాక్యానుసారంగా, దైవికంగా నేను ఈ రోజు నుంచి నేను స్పందిస్తాను. నా భార్యను నేను సంపాదించుకుంటా, నా భర్తను సంపాదించుకుంటా, కోల్పోయిన నా ఆస్తిని సంపాదించుకుంటా, కోల్పోయిన నా సమాధానాన్ని నేను సంపాదించుకుంటాను యేసయ్యా అని చేతుల పైకెత్తి ఒక్కసారి ఏడుస్తారా బిడ్డ అంతా? దేవుడు ఈరోజు అందరితో మాట్లాడినాడు. ఈరోజు నా ప్రేమ కలిగిన యేసయ్య తన మనస్సు అంతా నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ మనస్సు నాకు కావాలి యేసయ్య అని చేతుల పైకెత్తి అడుగుతావా? Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Lord. అందరి చేతులపైకి అదే విధంగా ప్రార్థిస్తూ, ఈరోజు నన్ను నీకు సజీవ యాగంగా సమర్పించుకుంటున్నానయ్యా. ఈరోజు నా బలహీనతలను, నా పాపములు సమస్తములు నేను ఒప్పుకొని ఉండగా, నేను కోల్పోయిన సమస్తమును కూడా నాకు అనుగ్రహించవా ఆరాధనలో అని ప్రార్థన చేసుకుంటూ ఉండండి. మీ గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి, సహోదరుడా, నీవు కూడా ఈ ప్రార్థనకి సిద్ధపడుతుండు. దేవుడు నీ కుటుంబంలో కూడా ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. అందరు నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా. అందరు గట్టిగా చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని, నీవు దేవుడవని, నువ్వు నా కోసం రక్తం కార్చినావని, చనిపోయి 3వ దినమున లేచినావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముతున్నాను. నా పాపాలను క్షమించి నా హృదయములోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. నేను కోల్పోయిన సమస్తమును 2 పార్లు ఈ రాత్రి నాకు అనుగ్రహించుము. నీవే దేవుడవని నేను నమ్ముచు నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. ఇది మొదలుకొని మందిరానికి వెళ్తూ, ప్రార్థన చేసుకుంటూ, వాక్యములో ఎదుగుతూ నీకు నమ్మకంగా ఉంటా ప్రభువా. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.